Garuda Express, an international courier service. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలు ఇప్పుడు దేశంలోని అన్ని రాష్ట్రాలు తెలంగాణ వైపు తలతిప్పి చూసేలా చేస్తుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర రైతుల పట్ల వరంలా మారినా, రైతు ప్రభుత్వంగా తీర్చిదిద్దే చర్యలు చేపట్టినా కేసీఆర్కు ఎవరు సాటిలేరు అన్నట్లు దూసుకు వెళ్తున్నారు. 6 కోటి ఎకరాలకు నీరు ఇస్తామంటున్నారు కేసీఆర్. ఆ వివరాలేంటో మీరే చూడండి. దేశంలో తొలిసారిగా రైతులకు ఉచితంగా ఎరువులు ఇస్తామని చెప్పిన తరువాత అన్ని రాష్ట్రాలు తెలంగాణ వైపు చూస్తున్నాయని, దేశానికి తెలంగాణను దిక్సూచిగా మారుస్తామని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ సర్కారుకు రైతే రాజు అని నొక్కి చెప్పారు. ఉచిత ఎరువులు ఇస్తామన్న తరువాత నకలంటున్నారని, వారికి ఎంత ఆకలి ఉందో అర్థమవుతుందని తిప్పికొట్టారు. సీఎం ప్రకటన చేసిన తర్వాత ఇలాంటి మాటలు మాట్లాడితే ప్రజలు నవ్విపోతారని సూచించారు. అనవసర ఆరోపణలు చేస్తే ఆయా శాఖల మంత్రులు కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. తెలంగాణలో ప్రతి రైతుకు ఏటా 2 పంటలకు ఉచిత ఎరువుల కింద ఎకరాకు ₹4,000 చొప్పున ఆర్థిక సాయం చేస్తామని, పండ్ల తోటల వారికి ఇస్తామని ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర సమితి 16వ ప్లీనరీ సమావేశం హైదరాబాద్లో జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షుని హోదాలో సీఎం ప్రారంభ ముగింపు ఉపన్యాసం చేశారు. తెలంగాణలో వ్యవసాయం దండగన్న మాటే వినిపించకూడదన్నారు. ఇక 2001లో గులాబీ జెండా ఎగిరినప్పుడు పార్టీ ఉంటుందా, తెలంగాణ వస్తుందా, మక్కలో పుట్టింది పువ్వులో పోతుంది అని చాలామంది అవమానించారని, అవన్నీ పటాపంచలు చేస్తూ అద్భుతమైన పోరాటంతో తెలంగాణను సాధించుకున్నాం. విద్యుత్ సమస్యపై యుద్ధం చేసి వెలుగుల తెలంగాణగా తీర్చిదిద్దాం. కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ వస్తే అంధకారం అవుతుందని టీవీలో చూపించారు. ఇప్పుడు సమైక్య రాష్ట్రం కన్నా ఎక్కువ లోడు ఏర్పడిన విద్యుత్ను సరఫరా చేస్తున్నాం. ప్రభుత్వం పారిశ్రామిక విధానాలతో పరిశ్రమకు అనుమతి వచ్చిన 6 నెలల్లో ఉత్పత్తిని సాధించే రాష్ట్రంగా తెలంగాణ పేరొందిందని పిక్కీ మాజీ అధ్యక్షుడు సర్కారుకు లేఖ రాశారు. 6 కోటి ఎకరాలకు సాగునీరు ఇచ్చేలా ప్రాజెక్టులను రూపొందిస్తామని కేసీఆర్ ఈ సందర్భంగా అనడం జరిగింది.